హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ పల్లీ చట్నీ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నా అండి. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మనం బ్రేక్ఫాస్ట్లోకి ఎవ్రీడే మార్నింగ్ చట్నీ ప్రిపేర్ చేస్తాం కదా, అలా కాకుండా మనం చట్నీ పౌడర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మనకి 20 to 30 డేస్ వరకు ఉంటుందండి. చూడండి, ఇలా పౌడర్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం తాలింపు యాడ్ చేసి ఈ చట్నీని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చండి. ఇప్పుడు చట్నీ పౌడర్ ప్రాసెస్ చూసేద్దాం. 1 కప్పు పల్లీల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న పల్లీల్ని పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనకి కారానికి సరిపడినంత ఎండుమిర్చిని యాడ్ చేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, అలాగే వెల్లుల్లి, ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకుంటూ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ మనం ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి మరొక 1 మినిట్ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటుంది పౌడర్ అనేది. ఈ పౌడర్ అనేది మనకి 20 to 30 డేస్ వరకు ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పౌడర్ని ఇలా తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అలా సెటిల్ చేయండి. ఇలా చేయడం వల్ల వాటర్ అంతా పౌడర్ అబ్జర్వ్ చేసుకుని చిక్కగా ఉంటుంది. ఇందులో తాలింపుని యాడ్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో కారాన్ని మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.